ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండెనే. ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, ఎంత లోతు ఎంత నిడివి ఎంత విరివయా, దానినింత ఎంత ఎరివచించు మనుజుడెవ్వడు, దానినింత ఎంత ఎరివచించు మనుజుడెవ్వడు. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, మనమునదలబోయను హకందదెంతయున్, మనమునదలబోయను హకందదెంతయున్, దాని జనముగ జగమందు పొగడ మాటలందవే, దాని జనముగ జగమందు పొగడ మాటలందవే. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, దేవదూతలైన దాని బాడలేరట, దేవదూతలైన దాని బాడలేరట, ఇంక దేవుడ తన సుతున సంగి ఇంత ఎదియదన్, ఇంక దేవుడ తన సుతున సంగి ఇంత ఎదియదన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందునే, ఇంత గొప్ప ప్రేమ చూపనూరకుందునే, ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్, ప్రభు చెంత చేరి సంతతంబు ప్రీతి చేసేదన్. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయా. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇంతదలుగా మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను సజీవులుగాను ఉంచినందుకు నీకు వందనాలు. ఈ యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయోగ్యుని ఎన్నికలేనటువంటి వాడిని అయినటువంటి నన్ను మరుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. అవును, దానియేలు గ్రంథ ధ్యానాల్లో 7వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి భాగంలో దానియేలుకు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి దర్శనంలో కనపడినటువంటి 4 జంతువులు కనపడినట్లుగా మనం చూచాం. ఆ 4 జంతువులు మొదటి జంతువు గురించి లేదా మొదటి మృగం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే అవి రెక్కలు కలిగినటువంటి సింహం గురించి మాట్లాడాం. అయితే ఇప్పుడు రెండవ మృగం గురించి మాట్లాడదాం. రెండవ మృగం ఏంటంటే ఎలుగుబంటి. ఎలుగుబంటిని పోలినటువంటి జంతువు అని చెప్పి బైబిల్లో రాయబడదు. ఈ యొక్క మృగం గురించి 4 మాటలు రాయబడ్డాయి. ఏంటంటే అవి అది ఎలుగుబంటిని పోలి ఉందట, అది ఒక పార్శ్వం మీద పండుకున్నది. మూడవదిగా తన నోట 3 పక్కటెముకలు పట్టుకునేదై ఉన్నది. 4వదిగా లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని దానితో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు రాయలేదు, కానీ చెప్తున్నట్లుగా రాయబడదు. విస్తారంగా మాంసం తినమని చెప్తా ఉన్నారు. నేను ఎపికలిప్టిక్ లిటరేచర్ గురించి మాట్లాడుతూ గుర్తులు రాయబడతాయి. ఆ గుర్తులను బట్టి అక్కడ దేవుడు ప్రజలతో ఏం మాట్లాడాలనుకున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ రాజ్యాలు 4 రాజ్యాల గురించి దేవుడు దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది బబులోను రాజ్యం అని అన్నాం. ఆ రెండవ రాజ్యం ఎలుగుబంటి రాజ్యం. ఎలుగుబంటి రాజ్యం అని అంటే దీన్ని ఏమనంటే బేర్ కింగ్డమ్ అని అన్నారు. ఈ ఎలుగుబంటి రాజ్యం అని అంటే ఎలుగుబంటి లాంటి రాజ్యం. ఎలుగుబంటి ఎటువంటిది అంటే బలం కలిగినటువంటిది, చాలా తెలివి కలిగినటువంటిది. ఇది అన్ని పరిస్థితుల్లో కూడా పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది, చాలా నెమ్మది కలిగినటువంటిది, ఇంకా చాలా తెలివి కలిగినటువంటిది. ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే సింహం తన తినే ఆహార విషయంలో చాలా ప్రత్యేకంగా. ఎలుగుబంటి అయితే తన ఆహారం గురించి పట్టించుకోదు, ఏది పడితే అది తింటుంది. అందుకని దీని సర్వభక్షి అని అన్నారు. ఏదైనా తింటుందట, అందుకని దీని సర్వభక్షి అని అన్నారు.
ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే రక్తదాహం కలిగినటువంటిది అని. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ ఎలుగుబంటి దాని ఎలుగు దర్శనంలో కనబడదు. అయితే ఈ ఎలుగుబంటి ఏ రాజ్యాన్ని సూచిస్తుంది అని మనం గమనించాలి. దీనికి బైబిల్ నేపథ్యం ఏమైనా ఉన్నదా అని గమనించినట్లయితే ఇర్మియా రాసినటువంటి గ్రంథం 51వ అధ్యాయం 52వ వచనంలో ఈ బబులోను గురించి యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏంటంటే ఇర్మియా రాసినటువంటి గ్రంథం 51వ అధ్యాయం 52వ వచనంలో ఇలాగనండి, ఇది యెహోవా, రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును అని అంటున్నాడు. బబులోను తన బలమైన ఉన్నత స్థలమును దుర్గములుగా చేసుకుని ఆకాశములకు ఎక్కినను పాడు చేయవారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పొడుగురు అని అన్నాడు. బబులోను తను చేసినటువంటి పాపాన్ని బట్టి, బబులోను యూదా ప్రజల ఎడల బబులోను రాజులు ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి బబులోను మీదకి ఒక రాజుని రేపుతా ఉన్నాడు అని యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడి, యెషయా కూడా ఈ విధంగా ప్రవచించాడు, వారి మీదకి పొడటకు నేను మాదీయులను రేపుదను అన్నాడు. బబులోను రాజు మీద యుద్ధం చేయడానికి ఎవరిని రేపుతానన్నాడు? మాదీయులను రేపుతానన్నాడు. అంటే ఈ ఎలుగుబంటి రాజ్యాన్ని మనం మాదీయ రాజ్యంగా మనం గుర్తించవచ్చు అని ఇది బైబిల్ మనతో మాట్లాడతాం. ఈ మాదీయ రాజ్యం యొక్క లక్షణాలు, అసలు మాదీయ రాజ్యం యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఇది ఎక్కడున్నది బైబిల్లో అన్నది మనం గమనించినట్లయితే ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో నావాహు కుమారుడైనటువంటి యాపేతు యొక్క కుమారుడు ఎవరనంటే మాదయ అని రాయబడి. అంటే నావాహు కుమారుడు యాపేతు కుమారుడు మాదయ. ఈ మాదీయ సామ్రాజ్యం యొక్క రూట్స్ వేళ్ళు ఎక్కడున్నాయనంటే మాదయ్య దగ్గర ఉన్నాయి. మాదయ్య ఎవరనంటే నావాహు యొక్క మనవడు అని చెప్పచ్చు. ఈ మాదయ్య అనే ఈ హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే కొలత, లేకపోతే జడ్జిమెంట్, లేకపోతే నిరీక్షణ అని అర్థం సూచిస్తూ ఉన్నారు. ఈ మాదయ్య అనే మాట నుంచి మాదీయ సామ్రాజ్యం ఏర్పడింది. అంటే మాదీయ సామ్రాజ్యం యొక్క రూట్స్ వీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే మాదయ్య దగ్గర ఉన్నాయి. ఆ మాదయ్య యొక్క వీళ్ళను నోవా దగ్గర ఉన్నాయి. ఇది మాదీయులు ఎక్కడ నివసించేవారు అనంటే ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఒక భాగంలో నివసించేవారు. ఇరాన్ దేశంలో ఒక ఉత్తర భాగంలో నివసించేవారు. ఈ అషూరు రాజ్యం ఆ పక్కనే ఉండేది. అషూరు రాజ్యానికి ఏమో తూర్పున ఈ మాదీయ రాజ్యం ఉండేది. ఈ మాదీయ రాజ్యాన్ని అషూరియులు దరిదాపు 520 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. అంటే వీళ్ళ స్వతంత్రాలుగా బతకలేదు, కానీ ఈ అషూరు రాజుల యొక్క పరిపాలన కింద నివాసం చేసేవారు చాలా అల్పులైనటువంటి వారు, నీచమైనటువంటి బ్రతుకు బతుకుతున్నారు. ఎందుకంటే స్వతంత్రం లేదు. 520 సంవత్సరాల పాటు వీరు బానిసలుగా ఈ అషూరు రాజుల కింద ఉన్నారు. ఎప్పుడు ఎలాగ స్వాతంత్రం వచ్చింది అని అంటే హిజ్కియా యూదా రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు అషూరు రాజు అయినటువంటి సెన్హెరీబు దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి హిజ్కియాని పలికాడు. హిజ్కియా నేను చాలా రాజ్యాలు యుద్ధం చేశాను, వారందరినీ జయించేశాను. ఆ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ నన్నేమి చేయలేకపోయారు. హిజ్కియాతో చెప్తున్నాడు, ఒకవేళ నీ దేవుడు గొప్పవాడైతే నీ దేవుడికి ప్రార్థన చేసుకో అని హేళన చేశాడు. హేళన చేసి హిజ్కియాకి కబురు పెట్టాడు, ఉత్తరం రాసి పంపించాడు. హిజ్కియా ఆ కాగితాన్ని పెట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన అంగీకరించాడు. యెషయా రాసినటువంటి గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన విని సెన్హెరీబు యొక్క సైన్యంలో 185,000 మందిని రాత్రిగడ మొత్తాడట. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి, యెహోవాను ఆశ్రయించినటువంటి వారికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి క్రియలు ఆవిష్కరించాడు దేవుడు. ఏంటో ఆ విషయం అనంటే హిజ్కియా మీద దండయాత్ర చేసినటువంటి సెన్హెరీబు యొక్క రాజ్యంలో, లేకపోతే వారు కూడా యుద్ధంగా వచ్చినటువంటి యుద్ధ వీరుల్లో 185,000 మందిని ఒకే రాత్రికటి చంపడం జరిగింది. తెల్లవారు లేచి చూచిన తర్వాత
సెనహరీబుకి శవాలు కనపడాడు. ఇతవృత్తాంతం అంతా యెషయా రాసినటువంటి గ్రంథం 37వ అధ్యాయం రాయడు. ఇవన్నీ 1,85,000 చనిపోయేటప్పటికి ఈ యొక్క సెనహరీబుకి ఏం చేయాలో తెలియక నినివే పట్టణానికి పారిపోయాడు. ఎప్పుడైతే అష్షూరు రాజు నినివే పట్టణానికి పారిపోయాడో దేవుని యొక్క అద్భుతాన్ని బట్టి ఈ యొక్క విజయం సాధించుకోగలిగిన యూదులు. ఈ యొక్క విజయాన్ని బట్టి మాదీయులైనటువంటి వాళ్ళు స్వతంత్రం వచ్చింది. 520 సంవత్సరాల తర్వాత మాదీయులు స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డారు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడి నుంచి వారు ప్రయాణం ప్రారంభించబడింది. వారు సొంతగా తన రాజ్యాన్ని ఏర్పరచుకుని విస్తరణలో పడ్డారు. చాలా ఈ యొక్క మాదీయుల గురించి చెప్తూ యెషయా 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. ఈ మాదీయులకు లక్షణం ఏంటంటే తెలుసా? వీరట బంగారానికి లొంగరట. బంగారం ఇష్టం ఉండదు వీళ్ళకి. వెండి వారికి, వీరు వెండిని లక్ష్యం చేయరు. సువర్ణం కూడా వారికి రమ్యమైనది కాదు. ఏంటి వారికి ఇష్టమైంది? వారి విండ్లు యవ్వనస్తులు నలుగుటను, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపు. వీరికి బంగారం అన్నా, ఆస్తి అన్నా, ఐశ్వర్యం అన్నది ఇష్టం లేనటువంటి. మరి ఏమి ఇష్టం అంటే ప్రజలను చంపడం ఇష్టం. ఎలుకబంటికి ఏ విధంగా రక్తదాహం కలిగి ఉన్నదో అటువంటి దాహం కలిగినటువంటి వారు మాదీయులకు ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనం చూసాం. ఏంటి గొప్ప లక్షణం అని అంటే రక్తదాహం కలిగినటువంటి వారు ఎవరిని జారిపడరట. వాళ్ళు వీళ్ళని ఏం లేదు. నేను చెప్పాను ఈ యొక్క ఎలుకబంటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరిని తింటది ఇది అని అంటే వారు వీరైనా తేడా లేదు. వెజిటేరియన్ తింటది, నాన్ వెజిటేరియన్ ఏది పడితే అది తింటది. అదే సింహాన్ని కానీ గమనించినట్లయితే సింహం అలా చేయదండి. తనకి తిండి కానీ, దాని స్టైల్ కానీ, దాని లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. దాని రాజస్వం ఉంటుంది దాని జీవితం. దీని జీవితంలో ఏ విధమైనటువంటి తారతమ్యత లేదు. ఒకటి తిండి, రక్తదాహం కలిగినటువంటి జంతువు. ఇది మాదీయులు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు. ఎటువంటి లక్షణాలు? యవ్వనస్తులు నలుగుకొడతారండి. యవ్వనస్తులు కనపడితే వాళ్ళు నలుగుడతారండి. వీరి చిన్నపిల్లలు కూడా వారేమి జాలిపడరు. ఇంకెవరు గర్భఫలాన్ని కూడా, గర్భంతో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వారు జాలిపడి వదిలిపెట్టరాడు. అంత దుర్మార్గమైనటువంటి జనాంగం ఈ మాదీయుల జనాంగం. అందుకని మాదీయుల గురించి మాదీయుల్ని ఎవరితో పోల్చారనంటే ఎలుకబంటితో పోల్చారు. ఈ రక్తదాహం కలిగినటువంటి ఈ మాదీయంతోటి ఏం చెప్తున్నారంటే జనులు ఏం చెప్తున్నారు? రెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమని వారితో చెప్పింది. మాంసం భక్షించు అంటే మాంసం భక్షించాలంటే చంపేయి ప్రజలు. వీరు ఎంత దుర్మార్గులు అంటే మనుషులను చంపడమే ఇష్టమైనటువంటి పని. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వీరికి ఎవరు తోడయ్యారంటే పారసీకపు రాజులు తోడయ్యారు. ఈ మాదీయులకి పారసీకపు రాజులు ఎప్పుడైతే తోడయ్యారో వీరు ఎంతకాలం శ్రమపడి అనేక సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు బబులోను రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశారంట. ఏ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. బబులోను రాజులు చాలా బలమైనటువంటి రాజులు. బబులోని యొక్క కోట చాలా బలమైన శత్రు దుర్భేద్యమైనటువంటి ఈ యొక్క రాజ్యం. అటువంటి రాజ్యాన్ని మాదీయులు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ ఏ విధంగానూ సాధ్యపడలేదు. తెలుగలిగినటువంటి ఇంకో రాజ్యం వచ్చింది పారసీకపు రాజులు. ఈ పారసీకపు రాజులు మాదీయ రాజులతో కలిసారు. ఒక కొయిలేషన్ ఏర్పరచుకున్నారు. వీరిద్దరు కలిపి కొయిలేషన్ ఏర్పరచుకుని బబులోను రాజ్యం మీద దండయాత్ర చేశారు. దండయాత్ర చేసింది ఈ యొక్క పారసీకపు రాజుల్లో మనకు అతి ముఖ్యుడైనటువంటి సైరస్ ది గ్రేట్ కోరేషు ఈ పారసీకపు రాజులతో కలిసి మాదీయులతో కలిసి ఈ మాదీయ పారసీకపు రాజ్యం యొక్క ఈ యొక్క కొయిలేషన్గా ఈ యొక్క కూటమి ఏం చేసిందనంటే బబులోను మీద దండయాత్ర చేసి బబులోను జయించేసింది. బబులోను జయించి బబులోన్ని ఆక్యుపై చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఈ మాదీయులు ప్రస్తుతం ఉన్నట్టు ఇరాన్లో చాలా భూభాగాన్ని ఆక్రమించేసుకున్నారు. పారసీకపు రాజులతో ఎప్పుడైతే కలిసారో బబులోను రాజ్యం మీద దండయాత్ర చేసి వారిని చంపేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఎలుగుబంటి ఎలా ఉంది? ఒక పక్కకు పడుకుని ఒక పక్క లేచి ఉన్నదంట. అంటే ఒక పక్కకు పడుకుంది, ఒక పక్కనే ఎత్తుగా ఉంది, పక్కనేమో పల్లంగా ఉంది.
ఇది ఎలా పోల్చవచ్చు అని అంటే మాదీయులు పారసీకపు రాజులు బలం కలిగినటువంటి వారు మాదీయుల కంటే. అందుకని ఈ యొక్క ఎలుగుబంటి ఒక పార్శ్వం మీద పడుకున్నట్లుగా మనం చూస్తా, అంటే కింద ఉన్నది, ఒక పార్శ్వం పైకి ఉన్నది. అంటే ఒక పార్శ్వంలో ఉన్నటువంటి భాగం ఏంటనంటే పారసీకపు రాజు పై భాగం పారసీకపు రాజుని, కింద భాగమేమో మాదీయ రాజుని పోలుస్తున్నదని చెప్పాం. మనకు తెలుసు బబులోను రాజు ఒకడు ఉన్నాడు, శిరస్సుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు కలిగినటువంటి స్వప్నంలో శిరస్సు ఎవరనంటే బబులోను రాజు నెబుకద్నెజరు. ఇక్కడ జరిగేటటువంటి ఈ భాగం, ఛాతి భాగం, చేతుల భాగం, ఈ భాగంలో కనపడినటువంటి మాదీయ పారసీకపు రాజుల గురించి మనం మాట్లాడతాం. వీరు రక్తదాహం కలిగినటువంటి వారు, వీరు అనేక రాజ్యాలను జయించారట, అనేక రాజ్యాలు. వీరు ఈ ఎలుగుబంటికి 3 పక్కటెముకలు నోట్లో ఉన్నట్లుగా మనకి దానియేలు దర్శనం కనబడదు. ఈ పక్కటెముకలు ఎవరు, ఈ పక్కటెముకలు ఏంటి అని అట్లయితే మొట్టమొదటి లిడియా, ఇప్పుడు ఆధునిక కాలంలో టర్కీ. ఈ టర్కీ లిడియాని ఈ యొక్క మాదీయ పారసీకపు రాజులు దండయాత్ర చేసి జయించారు. ఈ రెండో పక్కటెముక ఎవరంటే ఈజిప్ట్ మీద గట 50 లక్షల మంది దండయాత్ర చేశారు. యుద్ధం చేయడానికి యుద్ధ సైనికులు చాలా పరిమితంగా ఉంటారు, చాలా శక్తి కలిగినటువంటి వారు. కానీ అలా కాదు, 50 లక్షల మంది అంట ఈజిప్ట్ మీద దండయాత్ర చేయడానికి వెళ్ళారు. ఈజిప్ట్ మీద దండయాత్ర చేసి, అంటే మనుషులను చంపడం వీళ్ళకి ఇష్టమైనటువంటి పని. మనుషులను చంపడం ఏదో సుఖం కోసం లేకపోతే ఖ్యాతి కోసం చేసేటటువంటి పని కాదు, కానీ మనుషులను చంపడం అన్నది పనిగట్టుకుని వెళ్ళి ఈ ఈజిప్ట్ని నాశనం చేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ 3 పక్కటెముకలు 3 రాజ్యాలను సూచిస్తూ ఉన్నది. మొట్టమొదటిది లిడియా, రెండవది ఈజిప్ట్, మూడవది బబులోన్. ఈ పక్కటెముకలు దానియేలు యొక్క దర్శనంలో కలపడినటువంటి రెండవ జంతువు దగ్గర ఉన్నటువంటి విషయం. అంటే మొదటి రాజ్యం బబులోన్ రాజ్యం, రెండవ రాజ్యం మాదీయ పారసీకపు రాజ్యంగా మనం గమనించాం. ఇక 3వ జంతువు దగ్గరికి వద్దాం. 3వ జంతువు గమనించినట్లయితే 7వ అధ్యాయం 6వ వచనంలో, ఇది రెండవ జంతువు యొక్క కాలం ఏంటంటే క్రీస్తు పూర్వం 536 సంవత్సరంలో ఈ యొక్క మాదీయ పారసీకపు రాజులు పరిపాలన చేశారు. 3వ జంతువును గమనించినట్లయితే 3వ జంతువు ఎలా ఉందంట, చిరుత పులిని పోలినటువంటి జంతువు. దీనికి ఒక లక్షణం ఉందా, దీని వీపు మీద 4 పక్షి రెక్కలు కలిగినటువంటి, మరలా దీనికి 4 తలలు కలిగినటువంటి జంతువు. 4 తలలు ఉన్నాయి చిరుతుపులకి, 4 పక్షి రెక్కలు ఉన్నాయి. మొదటి జంతువుకి ఏ రెక్కలు ఉన్నాయి అని అంటే పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. పక్షిరాజు అంటే డాగ రెక్క. దీనికి మాత్రం 4 పక్షి రెక్కలు ఉన్నాయి. పక్షి రెక్కలు 4 తలలు ఉన్నాయి. ఇది ఏ రాజ్యాన్ని సూచిస్తుంది అన్నట్లయితే నెబుకద్నెజరు కలిగినటువంటి కళలో మనకు కనిపించినటువంటి 3వ రాజ్యం ఏంటంటే గ్రీకు రాజ్యం. ఈ గ్రీకు రాజ్యం గురించి చెప్తాం. ఈ గ్రీకు రాజ్యం ఈ యొక్క 3వ జంతువును సూచిస్తూ ఉన్నారు. ఎందుకు గ్రీకు రాజ్యం దీంతో పోల్చారు అన్నది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాజ్యం ప్రపంచ రాజ్యాల యొక్క చరిత్రగా గమనించినట్లయితే ఈ మాదీయ పారసీకపు రాజ్యం తర్వాత పరిపాలన చేసినటువంటి వాళ్ళు గ్రీకు రాజ్యం. గ్రీకులో అతి ముఖ్యమైనటువంటి వాడు ఎవరు అని అంటే మనకు తెలియదు, అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన చేశాడు. చాలా తెలివి కలిగినటువంటి వాడు, మాసిదోనియా పరిపాలించేటటువంటి ఫిలిప్పు రాజు యొక్క కుమారుడు ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ యొక్క జ్ఞానాన్ని, తెలివితేటలను, చురుకుతనాన్ని గమనించి చాలా చురుకు కలిగినటువంటి వాడు. అందుకనే ఈ రాజ్యాన్ని చిరుతపులితో పోల్చాడు. చిరుతపులి చాలా చురుకు కలిగినటువంటి జంతువు. ఈ చురుకుగా చాలా స్విఫ్ట్గా ఉంటుంది, చాలా వేగంగా పరిగెత్తగలిగిన, రాజస్వం కలిగినటువంటి జంతువు ఈ చిరుతపులి. ఈ చిరుతపులికి ఎడిషనల్గా 4 పక్షి రెక్కలు కలిగినటువంటి, నేను చెప్పాను మొట్టమొదటి జంతువుకి ఏ రెక్కలు ఉన్నాయనంటే పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. ఈ పక్షిరాజు రెక్కలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే పక్షిరాజు రెక్కలు పైకి ఎగరడానికి ఉపయోగపడతాయి. పక్షిరాజు రెక్కలో గిటాగా ఉన్నటువంటి రెక్కల యొక్క ఉపయోగం ఏంటంటే అది చాలా ఎత్తైనటువంటి ప్రాంతంలోకి ప్రయాణం చేయగలుగుతాం, అంటే ఎగరడానికి.
మరి పక్షి రెక్కలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే వేగంగా పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. ఎందుకు రెక్కలు కోడి రెక్కలు కానీ లేదా నేల మీద ప్రయాణం చేసి నేల మీద నడిచేటటువంటి యొక్క పక్షుల యొక్క రెక్కలను కానీ గమనించినట్లయితే ఎందుకు ఉపయోగపడతాయి అంటే వేగంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యవనస్తుడు అలెగ్జాండర్ తన తండ్రి తన కుమారుని యొక్క తెలివితేటలకి యొక్క చురుకుతనాన్ని గమనించి ఒక గొప్ప గురువుని అరిస్టాటిల్ ద గ్రేట్ ఫిలాసఫర్ గురువుగా ఏర్పరిచేటట్టు ఈయనకి ఈ తెలివితేటలని ఈ యొక్క చురుకుతనాన్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి గురువును మనం పట్టుకోవాలి అని చెప్పి తండ్రి ఎవరిని ఏర్పాటు చేశారు? అరిస్టాటిల్ని ఏర్పాటు చేశాడు. అరిస్టాటిల్ యొక్క శిక్షణలో ఒక 10 సంవత్సరాల శిక్షణ, 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడుగా, యుద్ధ ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి వాడుగా, తర్వాత 33 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రపంచంలో రాజ్యాలన్నింటినీ జయించగలిగేటి అలెగ్జాండర్. చాలా చురుకు కలిగినటువంటి వాడు, చాలా తెలివి కలిగినటువంటి వాడు. అరిస్టాటిల్కి ఉన్నటువంటి జ్ఞానానంతా, అరిస్టాటిల్కి ఉన్నటువంటి నేర్పినటువంటి యుద్ధ నైపుణ్యాలని, రాజనీతిజ్ఞాన్ని ఉపయోగించుకుని ప్రపంచ రాజ్యాలను జయించగలిగినటువంటి వాడు అలెగ్జాండర్ దగ్గరే. అందరూ ఊహించినట్లుగా 33 సంవత్సరాలకు ప్రపంచాన్ని జయించేశాడు. భారతదేశాన్ని జయించేసి భారతదేశం తిరిగి ప్రయాణమై ఏమనుకున్నాడంటే తెలుసా? బబులోను పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలన చేద్దామన్న ఆలోచనలోకి వచ్చాడు. 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి అలెగ్జాండర్ బబులోని వెళ్ళిపోదాం, తిరిగి బబులోన్లో మహాపట్టణాన్ని కట్టుకుని ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయాలి అని అనుకున్నాడు. అనుకుని వెనక ప్రయాణమే వెళ్తా ఉంటే మనిషి ఒకటి తలుస్తాడు, దేవుడు ఇంకొకటి తలుస్తాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మానవుని యొక్క ఆలోచనలు చాలా పరిమితమైనటువంటివి. ఏ ఆలోచన అయినప్పటికీ దేవుని యొక్క ఆలోచనకు లోబడి ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ఏమైందో చూద్దాం. ఇవి వెళ్తూ ఉంటే తనకు అతి సన్నిహితమైనటువంటి ఒక సైనిక అధికారి చనిపోయాడు. తను చాలా సన్నిహితంగా బ్రతికేటటువంటి ఒక సైనిక అధికారి, తన యుద్ధాల్లో తనతో పాటు అనేక సార్లు యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు, తనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాడు చనిపోయాడు. చనిపోయేటప్పటికీ చాలా బాధపడ్డాడట అలెగ్జాండర్. చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. నిరుత్సాహానికి గురయ్యి మత్తు పానీయాన్ని సేవించాడు. ఈ మత్తు పానీయాన్ని సేవించినటువంటి అలెగ్జాండర్ ఎక్కువగా తాగడం వల్ల మరి తెలియదు కానీ జ్వరం వచ్చి చాలా విపరీతమైన అనారోగ్యానికి గురయ్యి భార్య ఒడిలో చనిపోయినట్లుగా మనం చూస్తాము. చరిత్రకారులు చెప్తా ఉన్నారు అలెగ్జాండర్ చాలా మత్తులో ఉండి జ్వరానికి గురైనటువంటి వాడు భార్య ఒడిలో చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సరే అడిగానంట, అయ్యా నీ ఆరోగ్య పరిస్థితి అంత బాగోలేదు కదా, నీ తర్వాత వారసులు ఎవరు నీకు అని అంటే అలెగ్జాండర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే టు ద స్ట్రాంగెస్ట్ అని అన్నాడు. ఎవరైతే బలవంతులో వాళ్ళే ఈ రాజ్యానికి వారసు అని అన్నాడు. చూడండి, ఒక రాజు తీసుకున్న నిర్ణయం ప్రపంచం యొక్క రూపురేఖలు ఏ విధంగా మార్చింది. ది స్ట్రాంగెస్ట్ అని అన్నాడు. ఈ స్ట్రాంగెస్ట్ అని ఎవరు స్ట్రాంగెస్ట్? అందుకేనండి ఇప్పటికి అక్కడ ఎవరైతే అలెగ్జాండర్ కాలంలో ఎవరైతే సైనికాధికారులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుమ్ములాటపడి నేనే బలవంతుణ్ణి అని వారందరూ అంతర్గత కుమ్ములాటలకు గురయ్యారు. ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్న బలవంతుడే కదా వారసుడు. అలెగ్జాండర్ ఇచ్చినటువంటి పట్టా ఏంటనంటే బలవంతుడు అనే పట్టా. ఈ బలవంతుడు ఎవరు అని అంటే వీళ్ళు దెబ్బలాడకుండా మొదలుపెట్టారు, ఏదో యుద్ధం చేసుకుంటూ మొదలుపెట్టారు. అంతర్గత కుమ్ములాటలు ప్రారంభించబడి ఈ యొక్క గ్రీక్ సామ్రాజ్యం ముక్కలుగా చేయబడింది. 4 భాగాలుగా 4 రాజులు పరిపాలన చేయడం బాగా ప్రారంభించబడదట. ఈ విధంగా ఈ యొక్క అప్పటి వరకు ఉన్నటువంటి పెద్ద రాజ్యమైనటువంటి రాజ్యం 4 భాగాలుగా. అందుకనే ఏమున్నాయి, ఈ యొక్క చిరుతపులకి 4 తలలు అంటే ఈ రాజ్యం అంతా కూడా 4 భాగాల కింద విభజించబడిన తర్వాత ఈ యొక్క అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ కుమ్ములాటంతో ఈ యొక్క రాజ్యం అంతమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత వచ్చే రాజ్యం గురించి
తర్వాత కాలంలో తర్వాత ఎపిసోడ్లో మనం దాని గురించి ధ్యానం చేద్దాం. మనం ఇప్పటివరకు మనం ధ్యానించినటువంటి 2 రాజ్యాలు, మొదటి రాజ్యం 3 రాజ్యాల గురించి ధ్యానించాం. మొట్టమొదటి రాజ్యం ఏంటంటే బబులోను రాజ్యం. అది సింహం రెక్కలు కలిగినటువంటి సింహంగా మనం వివరించాడు. అది దానియేలుకి దర్శనం రూపంలో కనపడ్డది. రెండవ రాజ్యం ఏంటంటే పారసిక మాదీయ రాజ్యం. ఈ రాజ్యం ఏ విధంగా పడ్డదంటే ఎలుగుబంటి రూపంలో 3 పక్కటెముకలు నోటితో పట్టుకున్నటువంటి ఎలుగుబంటిగా దానియేలుకి దర్శనంలో అగుపడ్డది. మూడవ జంతువు ఏంటనంటే చిరుతపులి. 4 పక్షి రెక్కలు కలిగినటువంటి చిరుతపులి, 4 తలలు కలిగినటువంటి చిరుతపులి దర్శనం కలిగింది. మొట్టమొదటిది బబులోను రాజ్యం, రెండవది మాదీయ పారసిక రాజ్యం, మూడవదేమో గ్రీకు రాజ్యంగా మనం ధ్యానం చేసాం. ఈ దానియేలు కలిగినటువంటి దర్శనంలో అతి ముఖ్యమైనటువంటి అంటే నేను చెప్పాను కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 కూడా ఈ దర్శనంలో మనం బాగా దానియేలు కాలంలో జరిగినటువంటి మొదటి 2 కనపడ్డాయి. మొదటి 2 రాజ్యాలు దానియేలు చూశాడు. మూడవ రాజ్యం చూడలేదు. అది ఈ యొక్క ఫ్యూచర్, భవిష్యత్ కాలం గురించి ఈ యొక్క రాజ్యాలని మనం చూడవచ్చు. అటువంటి మనం ఈ యొక్క స్వప్న భావం, దర్శన భాగాన్ని